గడసరి అత్త సొగసరి కోడలు. అనసూయమ్మ తులసికోట దగ్గర పూజ ముగించుకొని మడిచీర మార్చుకునేందుకు ఇంట్లోకి వెళుతూ కోడలు భవానీకి కేక వేసింది. అమ్మా భవానీ, నాక్కొంచెం టీ ఇస్తావమ్మా? తెస్తున్నా అత్తయ్యా. అనసూయమ్మ గారికి చిన్న కొడుకు కోడలు దగ్గరే ఉంటున్నారు. పరంధామయ్య కూరలు తేవడానికి మార్కెట్కు వెళ్లాడు. అత్తయ్యా, ఇదిగో టీ తీసుకోండి. అవునే భవానీ, మనం పెరట్లో వేసిన కాకరపాదు కాయలేమన్నా కాసిందే? లేదత్తయ్యా, చూద్దాం పదండి. ఏంటో, కాకరకాయలంటే నాకు ప్రాణం. పాదేసి చాలా రోజులవుతుంది. ఒక్క కాయ కూడా కాసి చావదేంటే, విడ్డూరం కాకపోతే? అత్తయ్యా, అదే నాకు అర్థం కావట్లేదు. అప్పటికి పువ్వులు కూడా తీసేస్తున్నాను, అయినా కూడా కాయడం లేదేంటి? ఏంటమ్మా, మళ్ళీ చెప్పు. పువ్వులు తీసేసావా? ఓసిని అమాయకత్వాన్ని తగలెయ్యా. పువ్వులు తీసేస్తే కాయలెట్లా కాస్తాయే జడ్డిమోహం దానా? అంటూ పాదంతా పరీక్షగా చూడగా ఆకుల కింద 2 కాయలు కనిపించాయి. వాటిని జాగ్రత్తగా కోసి కోడలికిచ్చింది. అదేంటత్తయ్యా, మొన్న మామయ్య గారు మన రైతుతో చెప్తుంటే విన్నాను. మామిడి పూత ముందు వచ్చింది తీసేస్తే మంచిగా కాపొస్తుంది అన్నారు. అందుకే నేను కూడా తీసేశాను కాకర పువ్వులు. అది మామిడికాయలైతే అలా చెయ్యాలే, పిడుక్కి బియ్యానికి ఒకటే మంత్రమంటే ఎలాగమ్మా? సరేలే, ఇదిగో ఈ కాయలు కూరలుండు, ఉల్లికారం పెడితే బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే అత్తయ్యా. పరంధామయ్య చెమటలు కక్కుతూ లోనికి వచ్చాడు. అబ్బబ్బా, ఏమెండలు, చచ్చిపోతున్నానుకో. అమ్మ భవానీ, కాసిని మంచినీళ్ళివ్వమ్మా అని కోడలికి కేక వేశాడు. కూరల సంచి తీసి అనసూయమ్మ చూస్తూ, ఏం కూరలు తెచ్చారు? ఎప్పుడు చూడు అరటికాయలు, వంకాయలు ఇవే తీసుకొస్తారు. అవి మీకంటే ముందు పుట్టాయా? ఒసే, అలా అనకే, లోపల నీలా పడుచుపిల్లలాంటి బెండకాయలు కూడా ఉన్నాయి అంటూ చమత్కరించాడు. అబ్బబ్బబ్బబ్బా, ఏం చెప్పినారు? సాల్లె సంబడం, ముసలోడికి దసరా పండగన్నట్టు అంటూ మూతి తిప్పుకొంది. మావయ్య, తీసుకోండి మంచినీళ్ళు. వంట పూర్తి కావడంతో భవాని పడుకుంది. ఏమే భవానీ, పడుకున్నావా? నిద్రొస్తోందత్తయ్యా, వంట అయిపోయింది, అందుకే పడుకున్నాను. నిద్రొచ్చినా నా కొడుకు రమేష్ వచ్చిన తర్వాతే నువ్వు పడుకోవాలి. వాడు తిన్న తర్వాతే నువ్వు తినాలి. ఏ పనైనా భర్త ముందు చేసిన తర్వాతే మనం చెయ్యాలి. అర్థమైందా? ఏంటో ఈ కాలం పిల్లలు, ఒక పద్ధతి పాడు తెలియదు. సరే అత్తయ్యా, మీరు చెప్పినట్టే చేస్తాను అంటూ వంటింటి వైపుకు వెళ్ళింది. కంచంలో అన్నం పెట్టి కూర వడ్డించింది. ఒకే ఒక కాకరకాయ ముక్క పెట్టింది భవాని. అది చూసి అనసూయమ్మ ఆశ్చర్యపోయింది. ఇదేందయ్యా ఇది నేనేడా చూడ్లా. ఇదేంటే ఒకే ఒక ముక్క పెట్టావు? మరేం లేదత్తయ్యా, పులుసు సరిపోయిందా అని ఒకటి, కారం సరిపోయిందా అని ఒకటి, ఉప్పు సరిపోయిందా అని ఒకటి, బెల్లం సరిపోయిందా అని ఒకటి రుచి చూశాను. ఇక నా కూర ముక్కొక్కటి తినగా ఇదొక్కటే మిగిలిందత్తయ్యా. అలా ఎలా తిన్నావే? ఇదిగో అత్తయ్యా, ఇలా అంటూ ఆ ఒక్క ముక్క కూడా నోట్లో వేసుకుంది. దాంతో అనసూయమ్మకు ఎక్కడలేని కోపం వచ్చింది. చేసేది లేక పెరుగన్నం తిని లేచిపోయింది. మరుసటి రోజు భవాని అత్తయ్య అంటూ కేకలు వేస్తోంది. హాల్లో కూర్చున్న అనసూయమ్మ కోడలి పిలుపుతో కిచెన్లోకి వచ్చింది. ఏంటి నీ మొహం మండా, ఇంటి పైకప్పు ఎగిరిపోయేలా అరుస్తున్నావు? ఏమైందిప్పుడు? అత్తయ్యా, అర్జెంటుగా వాష్రూమ్కెళ్ళాలత్తయ్యా. వెళ్ళవే, దానికి నన్నెందుకు అడగడం? ఆహా, ఏం లేదత్తయ్యా, నిన్న మీరు అన్నారు కదా ఏదైనా భర్త చేసిన తర్వాతే అని, అందుకే ఒక్కసారి ఆయనకు ఫోన్ చేయండి అత్తయ్యా, అర్జెంటుగా. ఓసే, నీ అమ్మ కడుపు మాడా, అర్జెంటుగా నువ్వు వాష్రూమ్కి వెళ్ళవే. మరుసటి రోజు ఆ వీధిలో ఒకరింట్లో ఫంక్షన్ ఉండడంతో అక్కడెళ్లడానికి అత్తాకొడలు రెడీ అయ్యారు. అయితే అనసూయమ్మ కోడలిని చూసి, భవానీ, ఏంటే ఆ తయారవ్వడం? నా కోడలంటే ఎలా ఉండాలి? వెలిగిపోవాలి. నువ్వేంటే ఇలా జిడ్డు మొహంతో ఉన్నావు? వెళ్ళు, సరిగా తయారవ్వు అని ఆదేశించింది. కాసేపటి తర్వాత తయారై వచ్చిన కోడలిని చూసి అవక్కైంది. ఓసిని,
తయారవ్వవే అంటే ఇదేంటే ఇలా లైట్లు కట్టుకొనొచ్చావు? మీరే కదా అత్తయ్యా వెలిగిపోవాలి నా కోడలన్నారు. అందుకే కబ్బోర్డ్లో ఉన్న ఆ సీరియల్ బల్బులు తీసి బ్యాటరీ కనెక్షన్ ఇచ్చి మరీ ఇలా పెట్టుకున్నాను. చూసారా ఎంత వెలిగిపోతున్నానో. అద్దంలో చూసుకొని మురిసిపోతూ, సాల్లే సంబడం, నీ తెలివి తెల్లారినట్టే ఉంది. ఎల్లి ఆ లైట్లు తీసేసి మామూలుగా తయారయ్యి రావే త్వరగా. ఈ ఎర్రి బాగులు దాంతో ఏగటం చాలా కష్టం. ఇక ఇద్దరూ ఫంక్షన్కి వెళ్లారు. అక్కడెవరో అమ్మలక్క, అవునే భవానీ, మీ ఇంట్లో ఇంకా ఒక కాయ కూడా కాయలేదా? కాయకేం పిన్నిగారు, మొన్ననే 2 కాకరకాయలు కాస్తే వండుకొని కూడా తినేశాం. అయ్యో పిల్ల మరీ అమాయకంగా ఉందేంటనసూయమ్మా? దానికి భవాని స్పందిస్తూ, అంతా మా అత్తయ్య ట్రైనింగే పిన్నిగారు. అవునా, బాగుంది సంబడం. ఒసేయ్, నువ్వు ఏది పడితే అది వాగకు. నీకెప్పుడు ఏం మాట్లాడాలో తెలీదు. ఎవరేం మాట్లాడినా బుర్రూపు, సరేనా? సరే అత్తయ్యా. ఏమే అనసూయమ్మా, బాగున్నావా? ఓహో, నీ కోడలా? ఏమ్మా అంత నీరసంగా ఉన్నావు? నీతోటే ఇంటి పనులన్నీ చేయిస్తూ అది మాత్రం గుండ్రాయిలాగా కూర్చుందా ఏంది? ఏదో మాట్లాడబోయి అత్తగారు చెప్పింది గుర్తుకొచ్చి మాట్లాడకుండా తల ఊపింది. అవునా, బాగా చెప్పావే. ఒసే అనసూయ, కాస్త నువ్వు కూడా సాయం చెయ్యవే పనుల్లో. పాపం చిన్నపిల్ల కదే. అనసూయమ్మకు ఒళ్ళు మండుకొచ్చింది. అనవసరంగా దీన్ని తీసుకొచ్చానా అనుకుంది. ఎట్టకేలకు ఇంటికొచ్చారు. ఏవండి, రేపు ఉగాది పండగ కదా, కాస్త వేప పువ్వు మామిడికాయలు తీసుకురండి అని భర్త పరంధామయ్యకు పురమాయించింది. ఓ అలాగే, దానికేముంది, అలాగే. కాని వేప పువ్వు కూడా కొనడమెందుకు? మన పెరట్లో చెట్టు ఉంది కదా, కోస్తాన్లే అని పెరట్లోకి వెళ్తాడు. వేప పువ్వు పైన ఉండి అందకపోవడంతో పక్కన ఉన్న గోడ ఎక్కాడు. కాని కోయకుండానే తిరిగి వెనక్కి వచ్చాడు. ఇంట్లోకి వచ్చిన భర్తను చూసి, ఏవండి, మామిడి పూత కొయ్యలేదా? లేదే, అందడం లేదు అని సమాధానమిచ్చాడు. ఈలోగా పక్కింటి పంకజం ఆవేశంగా వస్తూ, ఏంటమ్మా అనసూయమ్మా, ఏంటిది? మీ ఆయన నేను స్నానం చేస్తుంటే గోడెక్కి మరీ చూస్తున్నాడు. ఏంటి, స్నానం చేస్తుంటే నిన్ను చూశాడా? అవును, నువ్వు పెద్ద అందగత్తెవు మరి. సర్లే, నేను కనుక్కుంటాను. నువ్విక ఆ మైకాపు. ఓయమ్మా, చెప్పేవన్నీ శ్రీరంగ నీతులు, దూరేవి దుమ్మెర గుడిసెలన్నట్టుంది. ఉన్నమాటంటే ఉలికెందుకో అని గొణుక్కుంటూ వీధి గేటు విసురుగా వేసి, అంతే, అనసూయమ్మ అపారకాళిగా మారిపోయింది. ఏవండి, ఒకసారి ఇలా వస్తారా? ఏమిటి అలా గావుకేకలు వేస్తున్నావు అంటూ హాల్లోకి వచ్చాడు. ఆహాహా, అదే మీ కొంటె చేష్టలు కాస్త వివరిద్దామని వేప పువ్వ కోస్తానని చెప్పి ఏం వెలగబెట్టుకొచ్చారు తమరు? నేనేం చేశానే, అందలేదు కొయ్యలేదు అంతే. ఆహాహా, అమాయకుడు మరి, అంతేనా? పక్కింటి పంకజం స్నానం చేస్తుంటే తొంగి మరీ చూశారట. సిగ్గు లేకపోతే సరి, ఇంట్లో కోడలి పిల్ల కూడా ఉంది. ఇదేం పోయే కాలం ఈ వయసులో? ఒసే, నీ మొహం తగలయ్యా, ఆపవే, చచ్చేటట్టున్నాను. అయినా నేను చూసేసరికి ఆవిడ టవల్ కట్టుకొని ఇంట్లోకి వెళ్ళిపోతుందే, నేనసలు ఏమీ చూడలేదు అన్నాడు అమాయకంగా. అమ్మా అమ్మా అమ్మా, ఎంతకు తెగించారు! ఏమీ చూడకుండానే టవల్ కట్టుకొని వెళ్తుందని ఎలా చెప్పారు? అసలు వయసుకు తగ్గ పనులు చెయ్యండి అని చెడాబడా తిట్టేసింది. పరంధామయ్య ఏమీ అనలేక బెడ్రూంలోకి వెళ్ళిపోయాడు. కాసేపటి తర్వాత పరంధామయ్య హాల్లోకి వచ్చి, ఏమో, నేను కాస్త పొలంలోకి వెళ్ళి వేప పువ్వు మామిడికాయలు చెరుకు పట్టుకువస్తాను అని చెప్పి లాల్చీ పైజామా, భుజాన తువ్వాల వేసుకుని కాళ్లకు కిర్రు చెప్పులు వేసుకుని బయలుదేరాడు. సరేలేండి, కాని పెందలాడే రండి అని వీధిగేటు తీస్తున్న భర్తతో అంది. సాయంత్రమైంది. కొంచెం పొద్దుగుంకి చీరకట్లు అలుముకుంటున్నాయి. గేటు తీసుకుని వరాలమ్మ ఒక బుట్ట పట్టుకుని లోపలికి వచ్చింది. దానిని చూసిన అనసూయమ్మ ఆశ్చర్యపోయింది. ఆ చీర తనదే, దానికి ఎలా వచ్చిందబ్బా అని మనసులో అనుకుంటుంది. బాగున్నారేంటమ్మగారు? ఇదిగో అయ్యగారు మామిడికాయలు యాపువ్వ ఇవ్వమన్నారు. నువ్వు తెచ్చావేంటే? ఇంతకీ మీ అయ్యగారెక్కడా? బాబుగారా? బాబుగారు ఇంకా పొలం కాడే ఉన్నారమ్మా.
ఇవి ఇంటికిచ్చేయమని నాకిచ్చారు. అది సరే గాని వరాలు, ఈ చీరెక్కడిదే? భలేగా ఉంది, మెరిసిపోతున్నావే ఈ చీరలో. ఇదే అమ్మగారు. ఇది బాబుగారే ఇచ్చారమ్మా. అని మెలికలు తిరిగి సిగ్గుతో మొహాన్ని 2 చేతులతో కప్పుకుంటూ, అది చెప్పిన సమాధానం కంటే అది సిగ్గుపడిన విధానం చూసి మండిపోయింది అనసూయమ్మకు. సరే అమ్మా, నానెళ్ళొత్తాను, ఏలైపోతాంది, ఇంకా అగ్గెయ్యాలా. ఆమె నడుచుకుంటూ వెళ్తే ఆమె వంకే రిప్పాడకుండా చూస్తోంది అనసూయమ్మ. ఈలోగా గేటు తీసిన చప్పుడు కావడంతో ఎవరా అని చూసింది. కొడుకు ఈశ్వర్ ఆఫీసు నుంచి వచ్చాడు. కాళ్ళు కడుక్కొని లోనికి వెళ్ళిపోయాడు. కాసేపటి తర్వాత పరంధామయ్య రానే వచ్చాడు. అనసూయమ్మ టీవీలో సీరియల్ చూస్తోంది. పరంధామయ్య లోనికి వచ్చి, అమ్మ భవానీ, కాస్త టీ తే అమ్మా అన్నాడు. వస్తున్నా మామయ్య. అనసూయ ఏదో సీరియల్ చూస్తోంది. అది చూస్తూ పరంధామయ్య భార్యతో ఇలా అన్నాడు. అవునే అనసూయ, ఆ సీరియల్లో ఆ ముసలవాడి పాత్ర ఏమిటే అలా ఉంది? ఆ వయసులో ఆ వేషాలేంటే? నాకు నచ్చలేదు సుమా సీరియల్. నువ్వెలా చూస్తున్నావో అన్నాడు భార్య వంక చూస్తూ. నేను పడడం లేదు మీతో, అలాగే. ఏమిటి ఆ డొంక తురుగుడు మాటలు? చెప్పాలనుకున్నది సూటిగా చెప్పు అన్నాడు. నేనెంతో మురిపెంగ కొనుక్కున్న పసుపు రంగు చీర ఏం చేశారు? నువ్వే కదే పాత బట్టలు కొనేవాడికిచ్చేమన్నావు అన్నాడు ఆశ్చర్యంగా. ఆహా, అన్నాను. మరి అది ఎక్కడికెళ్ళిందో? అది మార్చి కొన్ని గిన్నెలు కూడా కొన్నావు కదే, ఇంట్లోనే ఉన్నాయి అన్నాడు. మరి ఆ చీర వరాలమ్మ దగ్గరెందుకుందో? అదా నీ అనుమానం? ఏమీ లేదే, ఆ రోజు పాత బట్టలిచ్చేద్దామని వరండాలో పెట్టామా, అప్పుడు వరాలమ్మ వచ్చింది. అయ్యగారు, ఆ చీర నాకివ్వండి అని అడిగింది. పోన్లే పాపమని ఇచ్చాను, దాంట్లో తప్పేముంది అన్నాడు. పోనీలే పాపమనిచ్చారా, లేక పాపం చేద్దామనిచ్చారా? ఛీ, నీ మొహం సంతకెళ్ళా, నువ్వు నీ పాడు బుద్ధి అని విసుక్కుంటూ వెళ్ళిపోయాడు. మరుసటి రోజు ఉగాది కావడంతో ఉదయాన్నే ఇంటిల్లిపాది లేచి స్నానాలు చేసి ఇంటికి మామిడి తోరణాలు కట్టి అలంకరించారు. భవానీ, నేను పూజ చేసుకుంటాను, నువ్వెలాగూ స్నానం చేసేసావు కదా, ఈలోగా ఉగాది పచ్చడి తయారు చెయ్యి. నా పూజ ఈలోగా పూర్తయిపోతుంది. నైవేద్యం పెట్టిన తర్వాత అందరం కలిసి తిందాం. అలాగే అత్తయ్యా, నేను చేస్తాను ఉగాది పచ్చడి, మీరు ప్రశాంతంగా పూజ చేసుకోండి. అనసూయమ్మ పూజ ముగించి భవానికి కేక వేసింది. ఒసే భవానీ, పచ్చడిలా తీసుకురావే, నైవేద్యం పెట్టాలి. ఇదిగో అత్తయ్యా అంటూ పచ్చడి తెచ్చింది. అందులో వేప పువ్వు, మామిడి ముక్కలతో పాటు ఎర్రగా కొన్ని ముక్కలు, పసుపు రంగులో కొన్ని ముక్కలు కనిపిస్తున్నాయి. ఒసే, ఏంటే ఇలా ఉన్నాయి? అవా అత్తయ్యా, తర్బూజ ముక్కలు, దానిమ్మ గింజలు, పైనాపిల్ ముక్కలు కూడా వేశాను. అవునా, బూడిద గుమ్మడికాయ ముక్కలు కూడా వేయకపోయావా? అవునా అత్తయ్యా, ఇంట్లో లేవు, లేకపోతే వేద్దును. ఓసిని అమ్మ కడుపు మాడా, నువ్వెక్కడ తగిలావే మా కొంపకి? ఉగాది పచ్చడిలో ఇవన్నీ వేయరే, ఇదేమైనా ఫ్రూట్ సలాడ్ అనుకున్నావటే? అయినా ఎవరు చెప్పారే నీకు ఇవన్నీ వేయమని? మరేం లేదత్తయ్యా, ట్రెండ్ సెట్టర్స్ అని యూట్యూబ్ ఛానల్ ఉంది, వాళ్ళు ట్రెండ్ ఫాలో అవ్వకండి, ఇలా పచ్చడి చేయండి అని చెప్పారు. ఆహా, బాగానే ట్రెండ్ సెట్ చేశావే, నువ్వు పెద్ద పవన్ కళ్యాణ్ మరి ట్రెండ్ సెట్ చేయడానికి అని పచ్చడి పారబోసి మళ్లీ పచ్చడి చేసి అంతా అయ్యేసరికి నీరసం వచ్చింది. అమ్మా నాయనా అనుకుంటూ లేచి వచ్చి భవానీ అని కేక వేసింది అనసూయమ్మ. హా, వస్తున్నా అత్తయ్యా అంటూ హాల్లోకి వచ్చింది. త్వరగా తెమలవే, రాములవారి కోవెలకెళ్దాం. అలాగే అత్తయ్యా. భవానీ రెడీ అయి ఇద్దరూ కోవెలకు వెళ్లారు. అత్తయ్యా, మీ చెప్పులు విప్పి నాకివ్వండి. 2 చెప్పులు ఒక దగ్గర పెడితే ఎవరైనా చూస్తే వేసుకుని వెళ్ళిపోతారు, అందుకే నాకివ్వండి. నా చెప్పు ఒకటి, మీ చెప్పు ఒకటి కలిసి ఒక దగ్గర, మిగిలిన 2 చెప్పులు కలిసి ఒక దగ్గర పెడదాం. అలా అయితే వేర్వేరు చెప్పులు కాబట్టి ఎవ్వరూ తీసుకెళ్ళలేరు. ఎలా ఉంది మన ఐడియా? పోలా, అదిరిపోలా. సర్లే గాని నీ తెలివికి నువ్వే పొంగిపోవాలి, ఏదోటి చేసి తగలడు అంటూ లోపలికి వెళ్లారిద్దరూ. పూజ ముగించుకుని బయటకు వచ్చారు. ఇంటికి వెళ్దామని చూస్తే చెప్పులు కనబడలేదు. ఇక్కడ పెట్టాం కదా అని వెతుకుతూ ఉండగా కొంత దూరంలో బెల్టులు కొరికేసిన చెప్పులు కనబడ్డాయి. అయ్యో అయ్యో అయ్యో,
బంగారం లాంటి చెప్పులు ఎలా అయిపోయాయో చూడు, పాడుకుక్క కొరికేసింది అని చూసింది. 2 చెప్పులకు బెల్టులు తెగిపోయాయి. అత్తయ్య, ఇక్కడ పెట్టిన చెప్పులు మాత్రం బాగానే ఉన్నాయి. ఆహా, అలాగా, ఆ చెప్పులు నీ చెవులకు తగిలించుకొని ఊరేగు. నీ మొహం సంతకెల్లా 2 చెప్పులు ఒకే దగ్గరుంచితే ఆ మాయదారు కుక్కేదో ఒక జతే తీసుకెళ్లేది కదే. కనీసం ఇంకొకరికైనా వేసుకునేవాళ్ళం. ఇప్పుడు 2 లేకపోయింది. మండుటెండలో ఒక్క ఆటో కూడా దొరక్కపోవడంతో చచ్చినట్టు ఇంటికి చెప్పులు లేకుండా తారు రోడ్డు మీద నడిచి వచ్చేసరికి అనసూయమ్మకు ప్రాణం పోయినట్టు అనిపించింది. ఇంట్లోకి చెప్పులు లేకుండా వస్తున్న ఆవిడని చూసి కోడలి ద్వారా విషయం మొత్తం తెలుసుకున్న పరంధామయ్య పుసుక్కున నవ్వి, పోనీలేవే వెధవ చెప్పులు, నీకు ఎంత పుణ్యం! శ్రీరామచంద్రుడు నువ్వు నడిచి రావాలని, అది కూడా చెప్పులు లేకుండా రావాలని సంకల్పించాడా అనుకో అన్నాడు. ఆ మాటలకు అప్పుడే వంటింట్లోకి వెళ్తున్న అనసూయమ్మ విని ఒళ్ళు మండిపోయి అక్కడే ఉన్న అప్పడాల కర్రెను భర్త మీదకు విసిరింది. భర్తకు ఎలాగైనా బుద్ధి చెప్పాలని అనుకుని అక్కడే ఉన్న పానకం గ్లాస్ తీసుకుని అందులో ఎవరు చూడకుండా విరేచనాల మందు కలిపింది. ఏంటి, నన్నే ఎటకారం ఆడతావా? దూరేవన్నీ దుమ్మెర గుడిసెలని నాకే సుద్దులు చెప్తావా? చెప్తా నీ పని. ఇది తాగు, తెలుస్తుంది అని మనసులో అనుకుంది. ఏమండి, ఇదిగోండి, ఈ పానకం తీసుకోండి, చాలా బాగుంది. ఇందాకే తాగాను కదే అన్నాడు. ఇది గుడిసెలో ఇచ్చారండి, చాలా బాగుంది. పరంధామయ్య పానకం తాగాడు. తర్వాత అంతా కలిసి భోజనం చేశారు. సాయంత్రం 3 గంటలు కావస్తోంది. పరంధామయ్యకు కడుపులో గడబిడ వేసింది. ఇంకా అక్కడి నుంచి ఆగకుండా వాష్రూంకు పరుగులు పెడుతున్నాడు. అది చూసి అనసూయమ్మ ముసిముసిగా నవ్వుకుంటోంది. ఒసే అనసూయ, ఏదో తేడా చేసింది, ఒక్కటే నీళ్ల విరేచనాలు, చస్తున్నానే. ఏమీ కాదండి, శ్రీరామచంద్ర ప్రభువు మీకు అంతటి అరుగుదల శక్తినిచ్చాడు. పిండి వంటలు అన్నీ తిన్నా కడుపు ఖాళీ అయిపోయింది చూశారు. మళ్ళీ పానకం తాగండి, అంతా బాగుంటుంది. వద్దే నీ అమ్మ కడుపు మాడా, అసలు ఆ పానకం తాగిన దగ్గర్నుంచే గేట్లెత్తేశాయి. నాకొద్దు, నీకు నీ పానకానికి ఒక దండం అంటూ నీరసంతో వాలుకూర్చీలో కూలబడ్డాడు.